అది యేసు ప్రభు ప్రతి మానవునికి ఉచితంగా దయచేసిన భిక్ష, కృపావర, ఈవి, దానం, భాగ్యం, ధన్యత. అందుకొరకే యేసు ప్రభు మానవుని ప్రేమించి సిలువ మీదకి వెళ్ళాడు. సిలువలో వ్రేలాడదీయబడ్డాడు. ఆ వ్రేలాడదీయబడిన వాడు నేరారోపణ చేయబడిన వాడిగా సమాజానికి కనిపించాడు. దోషిగా సమాజానికి కనిపించినాడు. తలలూపుతూ నిందకు, వేదనకు ఆస్పదముగా సమాజానికి కనిపించినాడు. అటు ఇటు వెళ్ళేవాళ్ళు ఆ మార్గస్తులు చూచి, ఈయన యేసైతే దిగి ఆయన రక్షించుకోవచ్చుగా, ఎడం వైపునున్న దొంగ అన్నాడు, మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా. నేను రక్షించుకొని ఆయన మానవుణ్ణి రక్షించడానికి సిలువ దిగాల్సిన పని లేదు, సిలువ ఎక్కాలి. ఆయన సిలువ దిగితే ఆ సిలువ మీద మనమే వెళ్ళాలి. మనం ఆ సిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు కొట్టించుకొని సిలువ వేయబడలేము గనక నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఎవడనూ సమీపింపరని మహామహిమల అద్వితీయ మహిమ కలిగిన వాడై ఉండి ఏక రక్షకుడు, లోక రక్షకుడు, ప్రతి నామము, ప్రతి నోరు ఆయన ఉచ్చరించే నామం, ప్రతి నాలుక ఆయన నామాన్ని ప్రచురించే నాలుకగా ఉండాలని సంకల్పించి ఆ యేసు శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోక స్థలములో ఆసనుడైనాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఇంకా యేసును అంగీకరించకపోతే ఈ రాత్రి మరలా జ్ఞాపకం చేస్తున్నాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు.